ఈరోజు మీకు చూపించే రెసిపీ, ఈ రెసిపీ చూస్తే మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీ నానమ్మనో, అమ్మమ్మనో, అమ్మో ఎవరో ఒకరు ఈ రెసిపీ తప్పక చేసుంటారు. మీరు తినే ఉంటారు. ఇప్పుడు కూడా నేను అదే పాతకాలపు స్టైల్లో, అదే పాతకాల పద్ధతిలో మీకు నేను ఈ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీ ఉంటుంది. చూద్దాము. మేము అప్పట్లో హాస్టల్లో చదువుకునే వాళ్ళము. హాస్టల్లో సప్పిడి కూర, సప్పిడి అన్నం తిని ఎప్పుడైనా మేము దసరా హాలిడేస్కి ఇంటికి వస్తే ఆ వర్షాలకి మంచిగా వేడిగా అన్నంలో ఈ ఎండుకూర చేపల కర్రీ వేసుకొని తింటే ఎంత టేస్ట్ అనిపించేదో. మా అమ్మ పెట్టే కర్రీలకు, వంటలకి ఒక్క ముద్ద తిన్నా కడుపు నిండా తినాలనిపించేది. అంత టేస్ట్ అనిపించేది. అప్పటి రుచులే వేరబ్బా. ఇప్పుడు కదా చాలామంది జనరేషన్ చేంజ్ అయిపోయి ఇలాంటి కూరలు తినట్లేదు. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి చిన్న మెత్తాళ్ళు. తల తీసేసి ఇలాగ రెడీ చేసి పెట్టుకోండి. వేడి నీళ్ళు వేసి ఒక 5 minutes or 10 minutes ఉంచి ఇలా మంచిగా నానబెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. ఎంతైనా ఎండు చేపల కర్రీ కదా, ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇంకా ఆనియన్స్ ఒక 3 మీడియం సైజు తీసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఇలాగ వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టి మా హస్బెండ్ ఇట్లా క్లీన్ చేసి ఇచ్చాడండి. ఎందుకంటే చిన్న చేపలు అక్కడక్కడ ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక అన్ని పోవడానికి నానబెడితే కాసేపు మట్టి పోయి మంచిగా క్లీన్ అవుతుంది. అందుకే నానబెడతారనమాట. తర్వాత ఆనియన్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకోవాలి. 2 పెద్ద సైజులు టమాటాలు వేసుకోవాలి. కరివేపాకు, కారం పొడి. కారం మీకు ఈ కర్రీకి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ వస్తుంది. తర్వాత మనము ఎండు చేపలు క్లీన్ చేసుకుంది వేసేసుకోవాలి. ఈ ఎండు చేపలకి బాగా టేస్ట్ రావడానికి ఒక సీక్రెట్ చెప్పనా? ఇది బాగా టేస్ట్ రావాలంటే ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టిన తర్వాత చింతపండు గుజ్జు దీనికి టేస్ట్ అండి. దీనికి బాగా టేస్ట్ రావాలంటే చింతపండే యాడ్ చేయాలి కంపల్సరీ. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఇలా దాని చింతపండు గుజ్జు తీసుకొని ఇలా వేసుకోండి. ఒక 5 minutes మూత పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలా పాతకాలంలో చింతపండు గుజ్జుతో ఇంత టేస్టీగా చేసేవాళ్ళనమాట. చూసారా, రెడీ అయిపోయింది కర్రీ. చాలా టేస్ట్ వస్తుంది. దీనికి మనము ఎండు చేపల్ని వేడి నీళ్ళలో వేసి కడుగుతాం కదా, అందువలన ఈ చేప అంత నీసు వాసన కూడా రాదు. మీకు చాలా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఇదేనండి నా పాతకాలపు అమ్మమ్మ ఎండు చేపల కర్రీ. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.